కథా కథానందలహరి ఇది కమ్మని కథల లాహిరి కమ్మని కథల లాహిరి ఇది కమ్మని కథల లాహిరి. కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు నమస్కారం. నేటి కథ ఎయిడ్స్. రచన చిర్రావూరు మదన్ మోహన్. సమర్పణ తోపల్లి రాంప్రసాద్. ఆ ఏడు వెంకట్ను లయన్స్ క్లబ్లో ఎయిడ్స్ అవేర్నెస్ చైర్మన్గా సెలెక్ట్ చేశారన్న వార్త అందరికీ పాకింది. అభినందనలతో పాటు ఆ ఏడు ఏమిటి చేయాలి, ఎవరిని చూడాలి అన్న అంశంపై తనకు ఓరియంటేషన్ ఇస్తున్నాడు తన లయన్స్ గవర్నర్. ఏ కాలేజీలకు కంపెనీలకు వెళ్ళి ఏ విధంగా లెక్చర్లు స్పీచ్లు ఇవ్వాలని చెప్తున్నారు. అంతా అయిన తర్వాత ఆ స్టూడెంట్స్కు ఆడియన్స్కు కోపం రాకుండా, ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు చదువుకున్నవారు, మీరు వెళ్ళి ఇతరులకు దీన్ని గుర్తించి విపులంగా చెప్పవచ్చు అని ముగించాలి. రమేష్కు ఎయిడ్స్ అన్న వార్త వెంకట్ను ఆశ్చర్యపరిచింది. అతనికి దొరికిన మొదటి ఎయిడ్స్ కేసు అయినా ఆ వార్తను నమ్మబుద్ధి కాలేదు. రమేష్ చాలా చలాకీ వ్యక్తి, కానీ అతని క్లోజ్ ఫ్రెండ్ రాము చెప్పడం వల్ల నమ్మి తీరాలి. ఇంకెవరు చెప్పినా నమ్మి ఉండేవాడు కాదు తను. రాము, రమేష్ వెంకట్ మిత్రుల పిల్లలు. చిన్నప్పటి నుండి కాలేజ్ దాకా ఒకే క్లాస్మేట్స్. ఆ మధ్య యూనివర్సిటీ హాస్టల్లో మొదటి సంవత్సరం ఒకే రూమ్ షేర్ చేసుకున్నారు. రెండో సంవత్సరం వాళ్ళ హాస్టల్కు సింగిల్ రూమ్లు ఇచ్చినా కాదని అతనితో మొదట్లో రూమ్ షేర్ చేసుకున్నాడు. ఆపై రమేష్ ఎయిడ్స్ విషయం తెలుసుకుని రూమ్ మార్చుకుని వేరే చోటికి వెళ్ళిపోయాడు రాము. కనుక రాము చెప్పేది తను నమ్మి తీరాలి. తనకున్న చనువుతో రమేష్కి ఫోన్ చేసి సాయంత్రం క్లబ్కి రమ్మని చెప్పాడు. తన మాటకు గౌరవం ఇచ్చి వచ్చిన రమేష్తో గంభీరంగా ఇలా ప్రారంభించాడు లయన్ వెంకట్. ఎయిడ్స్ అనేది ఓ అంటువ్యాధి కాదు. దీన్ని సకాలంలో గుర్తిస్తే ఇప్పుడు సులభంగా నయం చేసుకోవచ్చు. ఇంకా ఏదో చెప్పబోతుంటే, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు అంకల్, యు ఆర్ నాకింగ్ ఎట్ ద రాంగ్ డోర్ అన్నాడు. అది కాదు రమేష్, రాము చెప్పాడు, నాకంతా తెలుసులే అన్నాడు వెంకట్. ఓస్ అదే, చిన్నప్పటి నుంచి రాము నా క్లోజ్ ఫ్రెండే, కానీ లౌక్యం లేనివాడు. ఎంత చదువుకున్నా పరిసరాలకు తగ్గట్టుగా తనని మార్చుకోవాలని రస్టిక్. యూనివర్సిటీలో మా ఇద్దరు సబ్జెక్టులు వేరే వేరే అయినా వారి మిత్రులతో కాక నా రూమ్లో దూరి షేర్ చేసుకున్నాడు. ఫస్ట్ ఇయర్ అంతా నా పేస్టు, సోపు, షాంపూ, రేజర్, బ్లేడ్, పర్ఫ్యూమ్ అన్నీ అడగకుండానే వాడేసేవాడు. చివరికి ఒకసారి నా టూత్ బ్రష్ కూడా వాడేశాడు. అడిగితే క్లీన్గా కడిగేసాలే, యూజ్ చేసుకో అన్నాడు. పీకి రెండో సంవత్సరం అందరికీ సింగిల్ రూమ్లు ఇస్తే తన రూమ్కి పోకుండా నా రూమ్లోనే దూరి షేర్ చేసుకున్నాడు. నా సబ్జెక్ట్ ఫ్రెండ్స్ ద్వారా నా ప్రైవసీ డిస్టర్బ్ అయింది. 24 గంటలు అతనితోనే ఉండాలంటాడు. రాము ఒక విధమైన సోషల్ పారసైట్. అందుకని నా పక్క రూమ్ మిత్రులు అతడిని నా రూమ్ నుంచి బయటికి పంపడానికి నాకు ఎయిడ్స్ అని అతనికి ఇండైరెక్ట్గా చెప్పారు. అతను అది నమ్మాడు. ఇండైరెక్ట్గానా అంటే? అదా, ఏముంది, అతను బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు పాపం రమేష్కి ఎయిడ్స్ అన్న వార్త ఇంట్లో వాళ్ళకి తెలియదు, అతని డియరెస్ట్ ఫ్రెండ్ రాముకు కూడా తెలియదు అని రాము వినేలా మాట్లాడి అతను రాగానే మాట్లాడడం ఆపి అతన్ని చూసేవాళ్ళు. ఒకసారి డెటాల్ బాటిల్ నుండి రూమ్లో కాస్త కింద పారపోసి రాము బయట నుంచి వచ్చేటప్పుడు అతన్ని ఆపి ఓ అరగంట దాకా ఆ రూమ్లోకి వెళ్ళొద్దన్నారు. ఎందుకని అడిగితే ఇన్ఫెక్షన్ క్లీన్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది అన్నారు. అది విన్న రాము నాకు ఎయిడ్స్ అని నమ్మి నా రూమ్ని వదిలి పరారయ్యాడు. ఆ సంవత్సరం తన సబ్జెక్ట్ మిత్రులతో రూమ్ షేర్ చేసుకుని తన తంటాలు తాను పడ్డాడు. అందుకే నాకు ఎయిడ్స్ అని మీతో చెప్పాడు. ఇది జరిగింది అంకల్. నాకు నా సబ్జెక్ట్ కొత్త మిత్రులతో గడపాలని, నా ఫ్రెండ్ సర్కిల్ పెంచుకోవాలని ఉంటుంది కదా, అందుకే ఆ ప్రాక్టికల్ జోక్ అప్లై చేశారు నా మిత్రుడు నవ్వుతూ అన్నాడు రమేష్. తన మొదటి ఎయిడ్స్ కేసు ఫెయిల్ అయిపోయిందే
అన్న బాధ ఉన్నా విధిలేక రమేష్ నవ్వుతో శృతి కొలిపాడు వెంకట్. ఎయిడ్స్ రచన చిర్రావూరు మదన్ మోహన్, సమర్పణ తోపల్లి రాంప్రసాద్.